సార్, అది కూడా పీపీటీలో మేము ఇప్పుడు సబ్మిట్ చేసాం సార్. అందరూ జిల్లాలో ఉన్న అందరు 40% ఉన్నారు, అన్నర్హులకి అందకుండా ఉండే విధంగా పెన్షన్ రీవెరిఫికేషన్ సార్. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత దాని రీవెరిఫికేషన్ చేయించి ఇది ఇప్పుడు సర్వే చేస్తున్నట్టున్నారు డాక్టర్స్. అది హెల్త్ పెన్షన్స్ అండ్ డిజేబుల్ పెన్షన్ జరుగుతుంది. అలాగే తెలియజేసుకుంటూ దిస్ ఈస్ ద సెకండ్ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. యాజ్ ఇన్స్ట్రక్ట్ ముందుగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ తో మొదలు పెడదాం. సో ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయండి. యాక్షన్ టేకెన్ రిపోర్ట్. ఫస్ట్ సివిల్ సప్లై సార్ కొన్ని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు సార్. అవి 10 మందిలో 7 మందికి పడుతున్నాయి. కానీ గతంలో సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ వారి చేత మీటింగ్ పెట్టి ఉన్నాం సార్. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్. అవి యాక్చువల్ గా 9 టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్. మళ్ళీ ఇచ్చే వాళ్ళకి 10 మంది 10 ఉంటాయి సార్. ఆ 10 క్లియర్ చేయమని చెప్పడం జరిగింది సార్. ఈ వీక్ లో ఆ 301 కూడా క్లియర్ చేస్తారు. మొత్తం 3,53,000 అన్నారు ఉన్నాయి. అంటే అంత ఎందుకు ఉంది అనేది తీసుకోలేదు. ఓకే, ఈ 2,74,000 మందికి సబ్సిడీ అమౌంట్ క్రెడిట్ అయిందా? అయింది సార్. ఒక 301 కి అవ్వలేదు సార్. వాటికి కూడా గతంలో సార్ జేసీ గారు మీట్ పెట్టున్నారు సార్. అప్పుడు ఆధార్ లింకు అవన్నీ క్లియర్ చేస్తారు. నెక్స్ట్ చేస్తారు. ఫైనల్ వర్క్ దాని మీద ఏమైనా ఉంటే చెప్పండి సార్. బోర్డు నెంబర్స్ వచ్చేసి సార్ 2 టెండర్స్ పిలిచాము, 2 పనులు అగ్రిమెంట్ కూడా చేసాం సార్. ఈ పనులు వచ్చేసి మే జూన్ నెలలో పూర్తి చేసి కంప్లీట్ చేసాం. అవన్నీ ఫ్లడ్ వర్క్ ఫ్లడ్ లో వచ్చినాయి కాబట్టి సపరేట్ డిజాస్టర్ 2 వర్క్స్ టెండర్స్ అయిపోయి అగ్రిమెంట్ చేసాం సార్. ఇంకా 9 వర్క్స్ వచ్చేసి ఎల్లుండి 31st టెండర్స్ ఓపెన్ చేసి అవి కూడా అగ్రిమెంట్ చేసి ఈ 12 పనులు కూడా కంప్లీట్ చేస్తాం సార్. ఇప్పుడు వాటర్ రెగ్యులేషన్ అప్ టు మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది సార్. తర్వాత వచ్చేసి ఓఎండ్ఎం నిర్వహణ పనులకు గాను నెక్స్ట్ 25-26కు వచ్చేసి మనము 72 పనులకు గాను 3.12 కోట్లతో అంచనాలు సమర్పించి గవర్నమెంట్ సమర్పించాం సార్. అవి నెక్స్ట్ మంత్ శాంక్షన్ తెచ్చుకొని మార్చిలో మొత్తం జిల్లాలన్నీ చేశారు. అద్దంకి ఓకే, మొత్తం జిల్లాలన్నీ చేశారు. జిల్లాలో